ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. గోల్డ్ ప్రియులకు స్వాగతం, సుస్వాగతం. మన ఇండియన్స్కి బంగారం అంటే చాలా ఇష్టం, ఒక ఎమోషన్గా భావిస్తారు. కానీ బంగారం కొనాలంటే ఒక కలగా మిగిలిపోతున్న వారికి కొన్ని పర్సనల్ టిప్స్ మీకు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే బంగారం కల కాకుండా ప్రణాళికతో ఎలా కొనుక్కోవాలి. ఇది నిజం. ఈ ప్రణాళిక కనుక మీరు ఫాలో అయితే తప్పకుండా మీరు బంగారాన్ని కేజీల కొద్దీ కొనుక్కోవచ్చు మీ లైఫ్ టైంలో. మనందరికీ బంగారం అంటే ఎంతో ఇష్టం, కానీ చాలామంది ఎప్పటికప్పుడు బంగారం కొనాలంటూ ఒక కలగానే మిగిలిపోతారు. కారణం డబ్బు సరిపోకపోవడం, ప్లాన్ లేకపోవడం, ఇంకా మరెన్నో కారణాలు కావచ్చు. కానీ ఒక పద్ధతి ప్రకారం మీరు తక్కువ మొత్తం నుంచే బంగారం కొనగలుగుతారు. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మీరు బంగారం కొనాలి అనే దాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకోండి. మీ లక్ష్యం కేజీ బంగారమా, 2 కేజీల బంగారమా, లేకపోతే 1 గ్రామ్ బంగారమా, ఏదైనా కావచ్చు. మీ యొక్క ఆర్థిక ప్రణాళికను బట్టి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. ఆ లక్ష్యానికి లోబడండి. నెల పొదుపు చేయడం ప్రారంభించండి. మీకు అనేక ఖర్చులు అవుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫుడ్ విషయంలోనే మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. అదే స్విగ్గీ, జొమాటో ఇలా ఆర్డర్స్ పెట్టి వేల కొద్దీ మీరు ఒకసారి మీ హిస్టరీని చెక్ చేసుకోండి. ఎంత డబ్బు వేస్ట్ చేస్తున్నామంటే మనం ఫుడ్ గురించి అంత డబ్బు వేస్ట్ చేస్తున్నాం. దానివల్ల ఆరోగ్యం ఉందా అంటే లేదు. కాబట్టి అక్కడ వేస్ట్ చేసే మనీని సేవ్ చేసి మీరు ఫుడ్ మీరే ప్రిపేర్ చేసుకుని తినడం అలవాటు చేసుకోండి. అది ఒక చిన్న పొదుపుగా మీకు మొదలవుతుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే మీరు బంగారం కొనాలనే లక్ష్యాన్ని కూడా ఛేదిస్తారు. ఎలా పొదుపు చేస్తారు? ఇంకా ఒక పోస్ట్ ఆఫీస్లో ఒక ఆర్డీ అకౌంట్ తీసుకోండి, లేకపోతే ఎస్బీఐలో ఒక ఆర్డీ అకౌంట్ తీసుకోండి. లేదు అనుకుంటే పిగ్గీ బ్యాంక్ కొనుక్కొని దానిలో ప్రతిరోజు 100 రూపాయలు, 200 రూపాయలు మీ దగ్గర ఎంత ఉంటే అంత వేయడం స్టార్ట్ చేయండి. మనం సమయం అలా వెళ్తూ ఉంటుంది, అక్కడ సేవింగ్ అవుతూ ఉంటాయి. కాలం అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. మనం సేవ్ చేయాలనుకున్న డబ్బులు సేవ్ చేయగలుగుతాం. కాబట్టి మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు జయించాలి అంటే మీరు పెద్ద మొత్తంలో పొదుపు చేయడం ప్రారంభించాలి. కొన్ని అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకొని మీరు బంగారం కొనాలి అనే ఆసక్తి ఉంది కాబట్టి మీరు తప్పకుండా బంగారం కొనుగోలు చేసే వరకు మీ యొక్క పొదుపు అనేది కొనసాగించండి. పండుగలు, ఆఫర్లు ఉపయోగించుకోండి. కొన్ని దసరా, దీపావళి, ఉగాది ఇలా కొన్ని పండుగల సమయంలో షాపు వాళ్ళు చాలా ఆఫర్లు ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు మేకింగ్ ఛార్జెస్ తగ్గిస్తారు, బైబ్యాక్ గ్యారంటీ ఇస్తారు, కూపన్లు, క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఈ సమయాల్లో మీరు సేవ్ చేసిన డబ్బును మంచిగా డీల్ చేసి బంగారం కొనుక్కోండి. తక్కువగా మొదలు పెట్టండి. ముందు మీరు బంగారం అనేది ఒకవేళ మీ దగ్గర తక్కువ డబ్బులు ఉంటే కనుక 0.5 గ్రాములతోనే మీరు ఒక నాణెం కొని స్టార్ట్ చేయండి. మీకు అదొక ఎంకరేజ్మెంట్గాను కొనాలనే ఆసక్తి పుట్టించే విధంగా ఉంటుంది. తర్వాత 1 గ్రాము, తర్వాత 2 గ్రాములు, 3 గ్రాములు ఇలా మీరు చేయగలిగినంత చేసుకుంటూ వెళ్ళిపోతే 1 ఇయర్ అయ్యేపాటికి మీ దగ్గర బంగారం జమ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా కొనుక్కోండి. కొనేటప్పుడు మోసాలు జరగకుండా, మీ డబ్బు వేస్ట్ కాకుండా, మీరు దాచిన ప్రతి రూపాయి సేవ్ చేసి ఎంతో కష్టపడి దాన్ని కొంటున్నారు. కాబట్టి బంగారం కొనేటప్పుడు కూడా BIS హాల్మార్క్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ప్రభుత్వ గుర్తింపు పొందిన షాపుల్లోనే కొనండి. బిల్లులు తప్పకుండా తీసుకోండి. ఈ విధంగా గనక మీరు పొదుపు చేసి బంగారాన్ని కొనగలిగితే మీ పిల్లల భవిష్యత్తుకి, మీ భవిష్యత్తుకి ఎంతగానో మీకు సహాయకుడిగా బంగారం ఉంటుంది. ఎందుకంటే మనకు ఆపద వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బ్యాంకులో దాన్ని పెట్టినా కూడా మనకి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మనకు డబ్బు అనేది సర్దుబాటు చేయగలుగుతుంది మన దగ్గర ఉన్న బంగారం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు కలలు కనడం మానేసి కలలను నిజం చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన బంగారపు సంబంధించిన వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.